शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। సివిఆర్ ఓం ఛానల్ ప్రేక్షకులకు ఈ సందర్భంగా బతుకమ్మ పండుగ యొక్క అధిష్టాన దేవత అయినటువంటి మహాగౌరీదేవి యొక్క అనుగ్రహం అందరికి కూడాను కలగాలని చెప్పేసి ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ ప్రకృతి మనకు అందించినటువంటి అన్ని వస్తువులను కూడాను అమ్మవారికి సమర్పిస్తూ పాటలతో నృత్యాలతో అన్నిటితో కూడాను మనం చేసేటువంటి ఉత్సవమే ఈ బతుకమ్మ పండుగ. అయితే ఈ బతుకమ్మ పండుగ లోపల ముఖ్యంగా మనము అంతర్లీనంగా ఏముంది, ఈ పండుగను మనము జరుపుకుంటున్నాము, ఈ పండుగలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి అంటే, మనకు అమ్మ మూలకంగా అంటే మాతృమూర్తి మూలకంగా వచ్చినటువంటి ఈ జన్మను ఆ ప్రకృతి రూపకంగా అమ్మవారు, భగవంతుని రూపంలో అమ్మవారు, వీరు ముగ్గురు కూడాను మనకు ఒక విధమైనటువంటి స్థితిని ఇస్తున్నందుకు ఈ జీవితాన్ని సుఖమయంగా ఉంచాలి అంటే, ఈ జీవితం లోపల ఒక సుఖమయమైనటువంటి అర్థాన్ని ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రార్థిస్తూ జరుపుకునేటువంటి పండుగనే ఈ బతుకమ్మ పండుగ. అయితే ఈ బతుకమ్మ పండుగ లోపల అంతర్లీనమై ఉన్నటువంటి ఈ అర్థము ఉన్నప్పటికీ ఈ బతుకమ్మ పండుగను మనము ప్రతి సంవత్సరం కూడాను సర్వపితృ అమావాస్య అంటే భాద్రపద కృష్ణ అమావాస్యతో ప్రారంభమయ్యి 9 రోజులు ఉత్సాహంగా జరుపుతూ వస్తూ ఉన్నటువంటి ఒక 9 రాత్రులు నవరాత్రులు జరుపుకునేటువంటి ఒక పండుగ బతుకమ్మ పండుగ. అంటే ఈ బతుకమ్మ పండుగ సర్వపితృ అమావాస్యతో ప్రారంభమవుతుంది. దాన్ని బతుకమ్మ పండుగ ప్రారంభ దినము అని అంటాము. మళ్ళీ 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు, ఇలా 9 రోజులు మనము నిత్యం కూడాను బతుకమ్మను పువ్వులతో పేర్చి ఆ బతుకమ్మలో అంతర్లీనంగా ఉన్నటువంటి ఆ మహాగౌరీదేవిని పూజించి నైవేద్యము సమర్పించి భక్తి శ్రద్ధలతో పాటలు పాడుతూ నృత్యాన్ని ప్రదర్శిస్తూ అమ్మవారికి చేసేటువంటి ఆ పూజా విధానమే ఈ బతుకమ్మ పండుగ లోపల అంతర్లీనంగా ఉన్నటువంటి విధానము. అయితే ఈ బతుకమ్మ పండుగలో ముఖ్యంగా ఈ బతుకమ్మ పూజ అన్ని దేవతల పూజల కంటే విభిన్నంగా ఉంటుంది. ఏంటంటే, ప్రతి దేవతను మనము పూజించే సమయం లోపల షోడశోపచార పూజ 16 రకాలుగా ఉపచారాలు చేస్తూ మనము ఆ భగవంతుణ్ణి, ఆ భగవతిని పూజించడం జరుగుతుంది. ఇక్కడ ఈ బతుకమ్మ పండుగలో ముఖ్యంగా మనకేంటంటే, ఇవన్నీ మంత్రాలు, పూజలు ఇవన్నీ కూడా ఉండవు. ఇక్కడ మనకు ప్రకృతి ప్రసాదించినటువంటివే అమ్మవారికి సమర్పించి మనకు అమ్మవారికి సంబంధించినటువంటి కళలను ప్రదర్శిస్తూ భక్తి ప్రపత్తులతో చేసేటువంటి పూజా విధానం ఈ బతుకమ్మ పండుగ లోపల మనకు అంతర్లీనంగా ఉంది. అయితే ముఖ్యంగా ఈ బతుకమ్మ పండుగ లోపల అంటే ఈ ఋతువు, ఈ సమయం లోపల అంటే ఈ భాద్రపద అమావాస్య నాడు ప్రారంభమవుతుంది బతుకమ్మ పండుగ. ఇది ఇలా 9 రోజుల పాటు జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటంటే, ఈ సమయంలో అంటే ఈ శరదృతువు అమావాస్య తెల్లవారితే మనకు ఆశ్వీజ మాసం ప్రారంభమవుతుంది. శరత్కాలము, శరదృతువు
అమ్మవారికి సంబంధించినటువంటి నవరాత్రులు కూడాను ఇందులో మనకు ఇమిడి ఉన్నాయి. అంటే బతుకమ్మ పండుగలో 9 రోజులు జరుపుకునేటువంటి ఈ రోజులలోనే దుర్గామాతకు సంబంధించినటువంటి 9 రూపాలు కూడాను ఇందులో మనకు ఇమిడి ఉన్నాయి. అంటే అంతర్గతంగా బతుకమ్మ పండుగ, దుర్గా నవరాత్రులు సమాంతరంగా మనకు జరుగుతూ ఉంటాయి. అయితే ఈ బతుకమ్మ పండుగ లోపల ఈ ఋతువులో మనకు ఉద్భవించేటువంటి దొరికేటువంటి పూలతో అమ్మవారిని మనం పేరుస్తాం. అమ్మవారిని మనం ఏ విధంగా పూజిస్తాము ఈ బతుకమ్మను అనంటే, ఈ కాలంలో అంటే ఈ ఋతువు లోపల ఈ సమయంలో మనకు ఏవైతే పూలు అందుబాటులో ఉంటాయో, పూలు పూచుతాయో, ఆ పువ్వులతో మనము అమ్మవారిని ఒక గోపురంగా అంటే 7 అంతస్తులు 7 మెట్లతో ఒక గోపురాన్ని నిర్మించి, గోపుర రూపంలో ఆ బతుకమ్మను నిర్మించి, అందులో మనము మహాగౌరీదేవిని పెట్టి పసుపు గౌరమ్మను ఉంచి లోపల దానికి మనకు నైవేద్యాలు అంటే ఈ ఋతుకాలోద్భవంలో అంటే ఈ ఋతువులో ఈ కాలంలో ఏవైతే పంటలు పండుతాయో ఆ పంటలతో సంబంధించినటువంటి నైవేద్యాలను తయారు చేసి అమ్మవారికి సమర్పించి, ఈ ఋతువుకు ఈ కాలానికి సంబంధించినటువంటి పాటలు పాడుతూ నృత్యాన్ని ప్రదర్శిస్తూ మనం చేస్తూ ఉన్నటువంటి విధానమే బతుకమ్మ పండుగలో ఉన్నటువంటి పూజ. అయితే ముఖ్యంగా ఇక్కడ మనకు బతుకమ్మలో ఉపయోగించేటువంటి పూలు అంటే ఈ కాలంలో మనకు ఈ ఋతువు లోపల దొరికేటువంటి పూలు ఏంటంటే గుమ్మడి పువ్వు, చామంతి పూలు, తంగెడి పూలు, తర్వాత బంతి పూలు, ఎంగిలి పూలు, ఇలా ఈ పువ్వులు మనకు ప్రధానంగా ఈ ఋతువు లోపల మనకు దొరుకుతాయి. వాటిని ప్రకృతి ప్రసాదించినటువంటి ఆ పుష్పాలతో మనము అమ్మవారిని తయారు చేస్తాం. తయారు చేసి వాటిని పూజించడం జరుగుతుంది. ఇది ఒక రకంగా మనం ఏమని చెప్పుకోవచ్చు అనంటే, ఈ బతుకమ్మ పండుగ అనేటువంటిది ప్రకృతి రూపంలో ఉన్నటువంటి ఆ అమ్మవారిని పూజించడము. అంటే అమ్మవారు ఆ మహాగౌరీదేవి సృష్టి, స్థితి, లయ ఈ 3 కారణాలు అంటే ఈ మూడింటికి కూడాను కారణభూతమైనటువంటి అమ్మవారు. అంటే ప్రకృతి అంతా కూడాను భగవంతుని యొక్క మయమే, అమ్మవారి యొక్క మయమే. కాబట్టి ప్రకృతి ఏదైతే మనకు అందిస్తుందో వాటిని మళ్ళీ అమ్మవారికి సమర్పించి మనం పూజించడం అనేటువంటిది ముఖ్యంగా ఇందులో ఈ భాగంలో అంటే ఈ బతుకమ్మ పండుగ లోపల ప్రధానంగా ఉన్నటువంటి పూజా విధానము, సంకల్పము అంతర్గతంగా లీనమై ఉన్నటువంటి విషయము. దీన్నే మనము అమ్మవారికి సమర్పిస్తూ అమ్మవారిని మనం ప్రార్థిస్తాం. ఏమని? ఈ జీవితము ఏదైతే మీరు ప్రసాదించారో ఈ జీవితము స్థిరంగా ఉంటూ సుఖమయంగా ఉంటూ మాకు అన్నీ కూడాను ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలన్నీ కూడాను కలగాలి అని చెప్పేసి అమ్మవారిని ప్రార్థించడమే ఇందులో అంతర్లీనంగా ఉన్నటువంటి విషయము. అంతేకాకుండా మహిళలు ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా అమ్మవారిని కోరుకోవడము, ఈ విధంగా 9 రోజులు పూజా కార్యక్రమాలు చేస్తూ ఆనందంతో పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ నైవేద్యాన్ని ప్రసాదించి మళ్ళీ ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించడం మూలకంగా అందరికీ కూడాను సుఖశాంతులు ఉంటాయి. సంతానము లేనటువంటి వాళ్లకు సంతానం అవుతుంది. భార్యాభర్తల మధ్యన అన్యోన్యత ఉంటుంది. ఇది శక్తికి సంబంధించినటువంటి పూజ. బతుకమ్మ అనంటే అమ్మవారు, అమ్మవారు అనంటే శివుడి యొక్క అర్ధాంగి. కాబట్టి ఆ శివపార్వతులను పూజించడం మూలకంగా, అమ్మవారిని పూజించడం మూలకంగా భార్యాభర్తల మధ్యన అన్యోన్యత కలుగుతుంది. ఆరోగ్యకరమైనటువంటి జీవితం కొనసాగుతుంది. ఆయురారోగ్యాలు ఉండాలి అనేటువంటి ప్రార్థనతో చేసేటువంటి కార్యక్రమమే ఈ బతుకమ్మ పండుగ. అయితే మీకు సూక్ష్మంగా ఈ 9 రోజులు
ఎలాంటి పేర్లతో బతుకమ్మను పిలుచుకుంటాము మనము, ఎలాంటి పేర్లు ఉపయోగించి ఆ బతుకమ్మను పూజిస్తాము అనేటువంటి విషయం మీకు ముందుగా చెప్తాను. ఈ పండుగను 9 రోజులు మనము జరుపుకుంటాం. అంటే 9 రాత్రులు జరుపుకుంటాం. అయితే ఇందులో మొదటి రోజు బతుకమ్మను ఎంగిలి పూల బతుకమ్మ అనే పేరుతో మనము పిలుస్తూ ఆ బతుకమ్మకు పూజాది కార్యక్రమాలు, ప్రసాదాలు, పాటలు పాడుతూ, నృత్య ప్రదర్శన చేస్తూ, నైవేద్యాన్ని సమర్పిస్తూ ఉత్సాహంగా చేసుకుంటాం. ఇది మొదటి రోజు మనము చేసుకునేటువంటి బతుకమ్మ యొక్క పేరు. ఇక రెండవ రోజు అటుకుల బతుకమ్మ అనేటువంటి పేరుతో ఆ బతుకమ్మను పిలుస్తూ అన్నీ కూడాను నైవేద్యాలు సమర్పిస్తూ, పాటలు పాడుతూ, నృత్యాలను ప్రదర్శిస్తూ, అమ్మవారికి కళలు, మనకు వచ్చినటువంటి కళలు, అమ్మవారు సమర్పించినటువంటి సంగీతం మూలకంగా మనకు వచ్చినటువంటి పాటలతో అమ్మవారిని ప్రార్థిస్తూ, అమ్మవారి కరుణా కటాక్షముల కొరకై మనము చేసేటువంటి పూజ రెండవ రోజు. ఇక మూడవ రోజున ముద్ద బతుకమ్మ అనేటువంటి పేరుతో మనము పూజిస్తాం. ఇందులో కూడాను అంతర్లీనంగా ఈ పదాలను ఉపయోగించడం మూలకంగా కూడాను అంతర్లీనకంగా ఎంతో మనకు నిగూఢమైనటువంటి అర్థము ఇందులో ఉంది. ఈ పేరుతో మూడవ రోజున ముద్ద బతుకమ్మ అనేటువంటి పేరుతో అమ్మవారిని కొలుస్తాం. నాలుగవ రోజున నానబియ్యం బతుకమ్మ అనేటువంటి పేరుతో బతుకమ్మను, ఆ మహాగౌరీదేవిని పూజిస్తాం. ఐదవ రోజున అట్ల బతుకమ్మ అనేటువంటి పేరుతో ఆ బతుకమ్మను పూజిస్తాం. ఆరవ రోజున అలక బతుకమ్మ అనేటువంటి పేరుతో బతుకమ్మను పూజిస్తాం. ఏడవ రోజున వేపాకు బతుకమ్మ అనేటువంటి పేరుతో ఆ అమ్మవారిని, మహాగౌరీదేవిని పూజించడం జరుగుతుంది. ఎనిమిదవ రోజున వెన్నముద్దల బతుకమ్మ అనేటువంటి పేరుతో అమ్మవారిని పూజిస్తాం. తొమ్మిదవ రోజు, ఇది ప్రధానమైనటువంటిది, సద్దుల బతుకమ్మ. తొమ్మిదవ రోజున సద్దుల బతుకమ్మ అనేటువంటి పేరుతో ఆ బతుకమ్మను పూజించి, పాటలు పాడి, నృత్యం ప్రదర్శించి, తర్వాత ఆ కాలంలో అంటే ఈ ఋతువు లోపల మనకు ఉద్భవించేటువంటి ద్రవ్యాలు, పంటలు ఏవైతే ఉన్నాయో వాటి మూలకంగా మనము నైవేద్యాలు చేసి అమ్మవారికి సమర్పించి అందరూ కూడాను కలిసి తారతమ్యం లేకుండా, ఇందులో మనకు ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే తారతమ్యత లేకుండా జరుపుకునేటువంటి ఒక ఉత్సవము బతుకమ్మ పండుగ. అందరూ కూడాను ఇందులో ఉంటారు. పెద్దవాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు. అంటే వయోభేదం లేదు. ధనవంతులు ఉంటారు, పేదవాళ్ళు కూడాను ఉంటారు ఈ పూజా కార్యక్రమం లోపల. అంటే చిన్న పెద్ద, పేదరికము, తర్వాత ధనవంతులు అనేటువంటి భేదము ఉండకుండా ఉంటుంది. తర్వాత కుల మతాలకు అతీతంగా ఈ పండుగ జరుగుతుంది. అన్ని వర్ణాల వాళ్ళు కూడాను ఈ పండుగ లోపల ఇన్వాల్వ్ అయి ఉంటారు. కాబట్టి ఈ బతుకమ్మ పండుగ ముఖ్యంగా ఐకమత్యానికి ప్రతీక అనేటువంటిది కూడాను మనకు శాస్త్రం చెప్తుంది. లోకం సుభిక్షంగా ఉండాలి అనంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళి అందరూ కూడాను ముందుగా కలిసిమెలిసి ఉండాలి. అది ప్రధానంగా ఈ బతుకమ్మ పండుగ లోపల మనకు అంతర్లీనంగా కనబడుతున్నటువంటి విషయం. కాబట్టి ఈ బతుకమ్మ పండుగను మీరందరూ కూడాను ఈ 9 రోజులు ఒక ఏకాగ్రమైనటువంటి చిత్తంతో అమ్మవారిపై మనస్సు నిలిపి, ఈ 9 రోజులు అమ్మవారికి మీరు పూజాది కార్యక్రమాలు చేసుకున్నట్టయితే అమ్మవారు ఆ బతుకమ్మ రూపంలో ఉన్నటువంటి ఆ మహాగౌరీదేవి మిమ్మల్ని అందరినీ కూడాను కాపాడుతూ, మీ జీవితాన్ని ఒక సుఖమయంగా ఉంచుతూ, ఆరోగ్య, సుఖ, సౌఖ్య, భోగ భాగ్యాదులన్నీ కూడాను మీకు అందించి, మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులను
మీ బంధువులను అందరినీ కూడాను క్షేమారోగ్యంగా ఉంచుతుంది అనేటువంటి ప్రతీక మనకు శాస్త్రంలో ఈ బతుకమ్మ గురించి చెప్పబడి ఉంది. కాబట్టి దీన్ని మీరందరూ కూడాను శ్రద్ధాభక్తులతో ఆచరించండి. అమ్మవారి పూజ చేయండి. అమ్మవారికి సంబంధించినటువంటి అన్ని పూలు, పళ్ళు, పత్రాలు, నైవేద్యాలు ఇవన్నీ కూడాను మీకు సమకూర్చుకొని అమ్మవారిని ఒక సంతోషంగా మీరు పూజించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. మీకు శుభం కలుగుతుంది. బతుకమ్మ పండుగలో 9వ రోజు జరుపుకునేటువంటి బతుకమ్మను సద్దుల బతుకమ్మ అని అంటాము. ఇది చాలా ప్రధానమైనటువంటి బతుకమ్మ. సద్దుల బతుకమ్మ అనేటువంటిది చాలా ప్రహతంగా అన్ని ప్రాంతాలలో జరుపుకునేటువంటి పండుగ. అయితే ఈ 9వ రోజు జరుపుకునేటువంటి బతుకమ్మకు ప్రాధాన్యత బాగా ఉంది. ఏంటంటే సద్దుల బతుకమ్మ అని పేరుతో పిలుస్తున్నాం గనక ఈ పేరు వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి, ప్రాధాన్యత ఏంటి, దీని వృత్తాంతం ఏంటి అనేది చూసినట్టయితే సద్దులు అనంటే అన్నం, అందరికీ తెలిసినటువంటి విషయమే. అన్నము తర్వాత వంటలు, పంటలు, వీటితో కూడుకున్నటువంటి బతుకమ్మ. అంటే మనము ఇక్కడ అమ్మవారికి ఏం చేస్తాము, ఈ 9వ రోజున చివరి రోజున మామూలుగా పూలతో అలంకరించి ఆ 7 మెట్లతో గోపుర రూపంలో అమ్మవారిని అలంకరిస్తాం. అలంకరించినటువంటి ఆ బతుకమ్మ లోపల మధ్యలో మహాగౌరీ రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని పూజిస్తాం. అయితే ఈ పూజించిన తర్వాత పూజా భాగం లోపల మనము పాటలు పాడతాం, వలయాకారంలో తిరుగుతాం, పాటలు పాడుతూ అమ్మవారికి మనము మన భక్తిని ప్రదర్శిస్తాం, నృత్యం చేస్తూ ఉంటాము. నృత్యం కూడాను లలిత కళల లోపల అమ్మవారికి సమర్పించేటువంటి ఒక ఉపచారాల్లో నృత్యం కూడాను ఉంది, గీతం కూడాను ఉంది. కాబట్టి ఇవి సమర్పించి అమ్మవారిని చివరి లోపల మనము ఏం చేస్తాం, నైవేద్యాన్ని సమర్పిస్తాం. ఈ నైవేద్యంలో ఏంటంటే అన్నము, వంటలు, ముఖ్యంగా ఇవి చేసి అమ్మవారికి అన్నం నైవేద్యం చేస్తాం. అంటే ఈ 9వ రోజున అన్ని వంటలను వండి అమ్మవారికి సమర్పణ చేస్తాం. ఏంటంటే గారెలు, పులిహోర, పెరుగన్నము, కూరలు, అన్నము, బూరెలు, ఇలా వేపుళ్ళు అన్నీ కూడాను ప్రకృతి లోపల మనకు లభ్యమైనటువంటి పంటల మూలకంగా చేసేటువంటి వంటకాలన్నీ కూడాను చేసి అమ్మవారికి సమర్పిస్తాం. ఏంటంటే ప్రకృతి అమ్మవారి యొక్క స్వరూపం, బతుకమ్మ యొక్క స్వరూపం, మనకు జీవితమును ప్రసాదించినటువంటి అమ్మవారి యొక్క స్వరూపం గనక ఆ అమ్మవారి మూలకంగా మనకు ఏవైతే పంటలు లభ్యమైనాయో ఆ పంటలన్నింటినీ కూడాను ఉపయోగించి వంటలు చేసి ఆ అమ్మవారికి బతుకమ్మకు మనము సమర్పణ అనేటువంటిది జరుగుతుంది. అయితే దీని వెనుక ఉన్నటువంటి భావం ఏంటి అనంటే పంటలు పండడానికి మనకు భూమాత యొక్క కరుణ కావాలి. అంటే పంటలు పండాలి, పంటలు పండితేనే మనం ఏం చేస్తాము, వంటలు చేసి అమ్మవారికి సమర్పిస్తాం, బతుకమ్మకు నైవేద్యంగా చేయగలుగుతాం. పంటలు పండాలి అనంటే ఆ భూమాత యొక్క కరుణ కావాలి, ఆ పర్జన్యుడి యొక్క వర్షం, అంటే వర్షానికి సంబంధించినటువంటి అధిపతి పర్జన్యుడు, ఆ వర్షం యొక్క సకాలంలో వర్షాలు పడాలి. ఇవన్నీ కూడాను ఇమిడి ఉన్నాయి. కాబట్టి వంటకాలు మనం సమర్పించాలి, నైవేద్యం సమర్పించాలి అనంటే ప్రకృతి యొక్క అనుగ్రహం కావాలి, పంచభూతాల యొక్క అనుగ్రహం కావాలి, భూమి యొక్క అనుగ్రహం కావాలి, తర్వాత వరుణదేవుడి యొక్క అనుగ్రహం కావాలి, తర్వాత గాలి, వెలుతురు ఇవన్నీ కూడాను సమపాళ్లలో ఉన్నప్పుడే పంటలు అనేవి పండుతాయి. కాబట్టి ఇవన్నీ కూడాను మనకు అనుగ్రహించాలి అంటే ప్రకృతిని మనము పూజించాలి. అంటే ప్రకృతి రూపంలో ఉన్నటువంటి అమ్మవారే సద్దుల బతుకమ్మ అన్నమాట.
ఈ సద్దుల బతుకమ్మ రోజున మనము సమర్పించేటువంటి నైవేద్యాన్ని స్వీకరించేటువంటి అమ్మ మనకు ఏది కోరినా కూడాను సద్యస్కాలంలో మనకు ఇస్తుంది. అంటే మనము శరణాగతితో వేడుకోవాలి. అంటే అమ్మవారిని మనం ఏ విధంగా కొలవాలి అని అంటే, శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే అని మనము ఈ 9వ రోజు దుర్గాష్టమి అవుతుంది. అంటే ఆ దుర్గాష్టమి రోజున అమ్మవారిని మనము శరణాగతితో వేడుకోవాలి. అంటే నీవు తప్ప మాకు ఎవరు లేరమ్మా అనేటువంటి భావన వచ్చేటట్టుగా దాన్ని శరణాగతి అంటారు. ఆ శరణాగతితో మనము అమ్మవారిని వేడుకున్నట్టయితే తప్పకుండా అమ్మవారు మనను కరుణిస్తారు అనేటువంటిది శాస్త్రం చెప్తుంది కనుక, అంటే మనం అటు ఇటు ఆలోచన ఉండకూడదు. అమ్మవారి పైన సంపూర్ణ విశ్వాసంతో మనం వేడుకోవాలి. అప్పుడే మనను కరుణిస్తుంది. దాన్నే శరణాగతి అంటారు. శరణాగతి ఎవరైతే పొందుతారో, అంటే మనస్సు నిలిపి ఏకాగ్రతతో ఎవరైతే ఆ బతుకమ్మను వేడుకుంటారో వాళ్లకు తప్పకుండా అన్నీ కూడాను సమకూరుస్తుంది అనేటువంటి విషయం మనకు ఇక్కడ తెలుస్తుంది ఈ సద్దుల బతుకమ్మ మూలకంగా. అయితే ప్రతిరోజు చేస్తున్నట్టుగానే సద్దుల బతుకమ్మ లోపల సాయంత్రం పూట బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ నృత్య ప్రదర్శన చేస్తూ చివరిగా ఏం చేస్తారు, నైవేద్యము సమర్పించిన తర్వాత నైవేద్యం అందరూ కూడాను స్వీకరించి ఈ రోజున సద్దుల బతుకమ్మ రోజున ఈ 9 రోజుల నుండి ఏదైతే ప్రతినిత్యము పూజ చేస్తూ వచ్చారో బతుకమ్మకు, ఈ సద్దుల బతుకమ్మ రోజున నిమజ్జనం చేస్తారు. అంటే ఆ రోజుతో ఆ బతుకమ్మ పండుగ పరిసమాప్తం అవుతుంది అన్నమాట. తర్వాత వండినటువంటి వంటలు ఏదైతే నైవేద్యంగా మనం ప్రదర్శిస్తామో ఆ నైవేద్యాన్ని అందరూ కూడాను స్వీకరించి సమానత్వాన్ని నెలకొల్పుతారు. కనుక ఈ 9వ రోజు ఉన్నటువంటి బతుకమ్మ, సద్దుల బతుకమ్మకు అత్యంత ప్రాధాన్యత ఉంది. అన్ని వంటకాలను మనం సమర్పించాం. ప్రతిరోజు ఒక్కొక్కటి మాత్రమే సమర్పించాము. ఈ సద్దుల బతుకమ్మ రోజున పండినటువంటి అన్ని పంటలతో మనము తయారు చేసి అన్ని వంటకాలను అమ్మవారికి సమర్పిస్తాము. అయితే ఇక్కడ ఈ 9వ రోజున మనకు ఏం విశేషమైనటువంటి అర్థం ఇందులో లీనమై ఉంది అని అంటే, ప్రకృతికి మనము కృతజ్ఞతాపూర్వకంగా చేసేటువంటి ఈ కర్తవ్యము పూజ. అంటే ప్రకృతి అమ్మవారి స్వరూపం గనక పంటలు ఇచ్చేటువంటి భూమాత, ఆ అమ్మవారికి భూమాతకు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకోవడము అనేటువంటిది ప్రధానంగా ఇందులో అంతర్లీనమై ఉంది. తర్వాత రెండవది ఏంటంటే సమృద్ధికి సంకేతం. సమృద్ధి అనంటే మనము భూమాతను వేడుకుంటున్నాము. ఈ పంటలు పండినవన్నీ కూడాను సమర్పించి నైవేద్యంగా మనం కోరుకోవడం ఏంటి, పంటలు సమృద్ధిగా ఉండాలి అనేటువంటి విషయం కూడాను అంతర్లీనంగా ఇందులో ఉంది. కాబట్టి పంటల సమృద్ధికి సంకేతం సద్దుల బతుకమ్మను పూజించడము. తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది సమాజంలో అందరి మధ్యన ఐక్యత ఉండడం, సామూహిక ఐక్యత. సామూహికంగా అందరి మనుషుల మధ్యన ఐక్యత ఉన్నట్టయితే సమాజం అభివృద్ధిలోకి వస్తుంది, దేశం అభివృద్ధిలోకి వస్తుంది అనేటువంటి విషయం కూడాను ఇక్కడ అంతర్లీనంగా ఉంది. కనుక బతుకమ్మ లోపల 9వ రోజు అందరూ కూడాను ఆనందంగా అమ్మవారికి పాటలు పాడుతూ ప్రదర్శన చేస్తూ నైవేద్యాలు సమర్పిస్తూ చివరి లోపల అమ్మవారి అనుగ్రహాన్ని పొంది ఈ సద్దుల బతుకమ్మ రోజున దగ్గర ఉన్నటువంటి చెరువులోకి కానివ్వండి, నదిలోకి కానివ్వండి, దగ్గర ఉన్నటువంటి తటాకంలోకి కానివ్వండి వెళ్ళి అమ్మవారిని నిమజ్జనం చేసి అమ్మవారిని కొలవడం మూలకంగా మనకు సుభిక్ష క్షేమారోగ్యాలు కలుగుతాయి అనేటువంటిది శాస్త్రం చెప్తుంది. కనుక ఈ విధంగా మీరు ఆచరించండి. మీరు అమ్మవారి యొక్క బతుకమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. శుభం. స్వస్తి.